నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. రాజకీయాల్లో హెచ్చరికలు కొత్తవి కావు. చాలా మంది నేతలు హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని హెచ్చరికలు వినిపించడానికి కాదు, ఆలోచింప చేయడానికి ఉంటాయి. 2025 జనవరిలో కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కూడా అలాంటిదే. ఆ రోజు పవన్ కళ్యాణ్ మాటలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఈ ప్రసంగం ప్రతిపక్షాలపై దాడి కాదు, ప్రభుత్వంపై విమర్శ కాదు, ఇది ఆయన సొంత పార్టీ నేతలకు ఇచ్చిన హెచ్చరిక అని అర్థం చేసుకున్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళనైనా వదిలిపెట్టను అని పవన్ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న ప్రజల కంటే ఎక్కువగా రాజకీయ వర్గాలను కుదిపేశాయి. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ రాజకీయంగా వేగం పుంజుకుంటోన్న సమయంలో ఈ సభ జరిగింది. ఒకవైపు పార్టీ నిర్మాణం, మరోవైపు ప్రభుత్వ బాధ్యతలు, డిప్యూటీ సీఎం హోదా, ఈ మూడింటి మధ్య పవన్ కళ్యాణ్ తీసుకుంటోన్న నిర్ణయాలు ఇప్పటికే హాట్ టాపిక్గా మారాయి. అలాంటి సమయంలో జరిగిన కాకినాడ సభ సాధారణ రాజకీయ ప్రసంగంలా కాకుండా చాలా ప్రత్యేకంగా నిలిచింది. పవన్ మాట్లాడిన మాటల్లో అసహనం కనిపించింది, బాధ వినిపించింది. వాటితో పాటు ఆ మాటల్లో స్పష్టత కూడా ఉంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది దోచుకోవడానికి కాదు, సరిదిద్దడానికి అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. అక్కడితో ఆగకుండా పార్టీ పేరుతో ఎవరైనా తప్పులు చేస్తే తాను మౌనంగా ఉండనని, చర్యలు తీసుకుంటానని హెచ్చరిక జారీ చేశారు పవన్ కళ్యాణ్. జనసేనలో ఉన్నామనే కారణంతో ఎవరైనా చట్టానికి మించి ప్రవర్తిస్తే తానే ముందుండి అడ్డుకుంటానని పవన్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మాటలు ప్రజల కోసమా లేక పార్టీ లోపలికి పంపిన కఠిన సందేశమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ ప్రసంగం ప్రతిపక్షాలపై విమర్శ కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉండాలన్న దానిపై నేతలు, కార్యకర్తలకు పవన్ ఇచ్చిన దిశా నిర్దేశం. గతంలో రోడ్లపై నిలబడి ప్రశ్నలు వేసిన నాయకుడు ఇప్పుడు పాలనలో ఉండి స్వీయ నియంత్రణ గురించి మాట్లాడడం ఇదే మార్పునకు సూచనగా కనిపిస్తోంది. నన్ను నమ్మి ఓటేసిన ప్రజలకు తల వంచే పరిస్థితి ఎప్పుడూ రాకూడదన్న పవన్ మాటలు కేవలం మాటలుగా కాకుండా బాధ్యతను గుర్తు చేసేలా ఉన్నాయి. ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించే సందేశం. ఈ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో వారాహి హెచ్చరిక అనే మాట ట్రెండ్ అయింది. కొందరు దీన్ని నిజమైన నాయకత్వంగా ప్రశంసించగా, మరికొందరు పార్టీ లోపల అసంతృప్తి ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. జనసేన పార్టీ 2025 జనవరిలో ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. కేవలం విమర్శలు చేసే పార్టీగా కాకుండా బాధ్యత తీసుకునే పార్టీగా మారే ప్రయత్నం ఇది అని అర్థమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఎన్నో ప్రసంగాలు చూసాం. ఇది అందుకు భిన్నంగా అనిపించింది. ఈసారి ఆయన ఎవరిని టార్గెట్ చేయలేదు, తనను తానే, తన పార్టీని తానే ప్రశ్నించుకున్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం సులువు, కానీ సొంత వాళ్లకు హద్దులు గీసే ధైర్యం చాలా కొద్ది మందికే ఉంటుంది. కాకినాడలో పవన్ ఇచ్చిన వారాహి హెచ్చరిక ఒక స్పీచ్ మాత్రమే కాదు, ఇది జనసేన పాలనకు పెట్టిన తొలి పరీక్ష.